హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మిస్ కన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయి సొరకాయ సాంబార్ చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక సొరకాయ అలాగే ఒక టమాటోతో అలాగే కొంచెం పప్పు వేసి సాంబార్ పెట్టుకుంటే ఆ రుచే వేరు. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా సొరకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకోండి. కందిపప్పుని మంచిగా శుభ్రం చేసుకున్నాక 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక అలాగే కొంచెం అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మనకి వాటర్ అనేది పొంగకుండా ఉంటుంది. ఆయిల్ వేసి ఒకసారి మంచిగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. తర్వాత సాంబార్ కోసం సొరకాయ, ఆనియన్, 1 టమాటో అలాగే కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక కొంచెం ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడాక అందులో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని అందులో పోపులో వేసుకోండి. పోపులో వేసుకున్నాక ఒక గరిటె తీసుకొని తాలింపు అంతా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనం తీసుకున్న సొరకాయ ముక్కలను వేసేసుకోండి. సొరకాయ ముక్కలు అన్నిటినీ వేసాక ఒక గరిటె తీసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక అవి ఒక 10 మినిట్స్ మగ్గించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోండి. ఒక టమాటో వేసుకున్నాక ఇంకొక 10 మినిట్స్ మగ్గించుకున్నాక రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గించుకోండి. ఈలోపు మనం విజిల్ పెట్టుకున్న కుక్కర్ని తీసేసుకొని ఇంకా చూసారా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. మనం తీసుకున్న పప్పు మంచిగా సరిపోయింది వాటర్కి. తర్వాత గరిటె తీసుకొని మంచిగా కలుపుకున్నాక మగ్గబెట్టుకున్న సొరకాయ ముక్కలు అలాగే టమాటోని ఒకసారి కలుపుకోండి. మంచిగా కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాక ఒక గరిటె తీసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ బాగా మగ్గించుకోండి. చూసారా ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. మంచి కలర్ కూడా వచ్చింది. ఒకసారి కలుపుకున్నాక మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక మంచిగా కలుపుకోండి. పప్పులో ఒక 2 మినిట్స్ని పప్పు బాగా ఫ్రై చేసుకుంటే ఈ సాంబార్ అనేది ఒక 2 డేస్ పాటు నిల్వ ఉంటుంది. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. తాలింపు వేసుకున్నాక పప్పుని ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే సాంబార్ అనేది ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే 2 డేస్ అయినా నిల్వ ఉంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని ఆ పప్పు వాటర్లో కలిపేసుకొని వేసేసుకోండి. ఇక్కడ మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి. నేను వేసిన క్లిప్ మిస్ అయింది. వాటర్ వేసేసుకొని మంచిగా కాగబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ మంచిగా మరిగాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక అలాగే పచ్చి కరివేపాకు లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ బాగా మరిగించుకోండి. ఒక 10 మినిట్స్ మంచిగా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి అలాగే టేస్టీగా ఉండే సొరకాయ సాంబార్ చాలా బాగుంటుంది.
అంతే అండి, 2 రోజుల పాటు నిల్వ ఉండే సొరకాయ సాంబార్. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే సొరకాయ సాంబార్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సాంబార్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో